ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండి పిండిని పులియబెట్టే పని లేకుండా ఈజీగా చేసుకునే దోశ రెసిపీ. ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక గ్లాస్తో శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, అర గ్లాస్ ఉలువలు, ఒక గ్లాస్ బియ్యం వేసుకొని చక్కగా క్లీన్ చేసి రాత్రంతా నాననివ్వండి. ఈ పప్పు దినుసులు అన్ని రకాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇలా నానిన వీటిని మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ బీట్రూట్, 2 పచ్చిమిర్చి, అరంగుల అల్లం ముక్క, అర టీ స్పూన్ జీలకర్ర వేసి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. మీరు తీసుకున్న దోశ బ్యాటర్ క్వాంటిటీని బట్టి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా వాటర్ వేసి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలా మిక్స్ చేసుకోండి. వేడి పెనం మీద కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసి పల్చటి దోశలాగా వేసేసుకోండి. ఎడ్జెస్లో కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాలనివ్వండి. ఫ్లిప్ చేసి అటువైపు కూడా 1 నిమిషం పాటు కాలనివ్వండి. అంతే, ఇన్స్టెంట్గా ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా లభించే బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ. నచ్చిన వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని సేవ్ చేసుకోండి, ఎప్పుడైనా హెల్ప్ అవుతుంది. పొట్టను తగ్గించి ప్రోటీన్ని పెంచి హృదయానికి ఎంతో మేలు చేసే ఈజీ దోశ రెసిపీ ఇక లేట్ చేయకుండా చూసేయండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 గ్లాస్ పెసరపప్పు, 1 గ్లాస్ రాజ్మా, 1 గ్లాస్ శనగలు, 1 గ్లాస్ అలసందలు, అలాగే 1 గ్లాస్ మినపప్పు, 5-6 బాదం పప్పులు, 2 లేదా 3 ఎండుమిరపకాయలు, వీటన్నింటిని చక్కగా క్లీన్ చేసి రాత్రంతా నాననివ్వండి. ఇలా నానిన వీటిని ఉదయాన్నే మళ్ళీ ఒకసారి నీట్గా క్లీన్ చేసి మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి చక్కగా గ్రైండ్ చేసుకోండి. బ్యాటర్లోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ మనకు ఈ విధంగా ఉండాలి. వేడి పెనం మీద కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసి దోశని వేసేసుకోవడమే. ఈ దోశకి మంచి ఫ్లేవర్ ఇచ్చేది ఎండుమిరపకాయలు. ఈ దోశలు ఆ కాస్త స్పైసీనెస్ తెలుస్తూ ఉంటే దోశ టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాలనివ్వండి. ఫ్లిప్ చేసి అటువైపు కూడా 1 నిమిషం పాటు కాలనిచ్చి పల్లి చట్నీతో సర్వ్ చేసుకోండి. రెసిపీ మొత్తం డిస్క్రిప్షన్ లోను, కమెంట్ సెక్షన్ లోను పిన్ చేశాను, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. నచ్చిన వాళ్ళు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిట్ మేనేజ్మెంట్, రిచ్ ఐరన్, కాల్షియం, గుడ్ ఫర్ డయాబెటీస్, హై ప్రోటీన్, హై ఫైబర్, గ్లూటెన్ ఫ్రీ, ఈజీ టు డైజెషన్. ఒక్క బ్రేక్ఫాస్ట్ తో ఇన్ని రకాల బెనిఫిట్సా? అర గ్లాస్ పెసరపప్పు, 1/4 గ్లాస్ మినపప్పు కడిగి రాత్రంతా నాననిచ్చి ఉదయాన్నే ఒకసారి చక్కగా క్లీన్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. అందులోనే అర గ్లాస్ రాగి పిండి, కొద్దిగా అల్లం ముక్క, పచ్చిమిర్చి, కొంచెమంత కొత్తిమీర వేసి కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకోండి. రుచికి సరిపడే సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని దోశలు వేసేసుకోవడమే. రోజు తినే బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టినప్పుడు, హెల్తీగా ట్రై చేయాలనుకున్నప్పుడు ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది. వీడియోని సేవ్ చేసుకోండి. పైన కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ బటన్ కానీ వేసుకోండి. నేనైతే ఇక్కడ పన్నీర్ వేస్తున్నాను, మీకు నచ్చితే చీజ్ వేసుకోండి. కొద్దిగా చిల్లీ పౌడర్ వేసి దోశని మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా కాలేంత వరకు కాలనివ్వండి. ఆ తర్వాత ఫోల్డ్ చేసుకొని మీకు నచ్చిన చట్నీతో తినేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.